Hello everyone, welcome to Java Coding Academy. In today's class, we will learn the what is type conversion and what is typecasting. So let's get started. Type conversion అంటే వాల్యూని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ కి కన్వర్ట్ చేయడం. దాంట్లో మనకు టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి వైడనింగ్ కన్వర్షన్ అండ్ ఇంకొకటి నారోయింగ్ కన్వర్షన్. వైడనింగ్ కన్వర్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ కప్ ఉంది, లార్జ్ కప్ ఉంది. స్మాల్ కప్ లో వాటర్ ఫిల్ చేసి లార్జ్ కప్ లో పోసావు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అంటే ఎలాంటి డేటా లాస్ అనేది జరగదు. ఎందుకంటే లార్జ్ కప్ కి ఆ కెపాసిటీ అనేది ఉంటుంది. స్మాల్ కప్ లో ఉండే వాటర్ ని హోల్డ్ చేసే అంత కెపాసిటీ. ఓకేనా? అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి పెట్టాము. అంటే ఇంట్ డేటా టైప్ లో ఉన్న వాల్యూని మనము డబుల్ కి అసైన్ చేస్తున్నాము. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తావో ఆటోమేటిక్ గా అది టైప్ కన్వర్షన్ అనేది జరిగి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు డబుల్ లో వాల్యూని స్టోర్ చేసుకున్నావు కాబట్టి 0.0 కూడా యాడ్ అయింది. ఇప్పుడు మనం డెఫినేషన్ చూస్తే ఒక వాల్యూ ఏదైతే స్మాలర్ డేటా టైప్ కి ఉందో ఆ వాల్యూని మనం లార్జ్ డేటా టైప్ ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాము. అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అనమాట టైప్ కన్వర్షన్ అనేది. సో ఆటోమేటిక్ గా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం వైడనింగ్ కన్వర్షన్ అంటాము, ఆటోమేటిక్ కన్వర్షన్ అంటాము, ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాము. ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ డబుల్ అనేది వీటన్నిటితో పోల్చుకుంటే పెద్దదన్నమాట. ఇది లార్జ్ కప్ అన్నమాట. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్ ఒక వాల్యూస్ ని డబుల్ కి అసైన్ చేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అది వైడనింగ్ టైప్ కన్వర్షన్ కిందకే వస్తుంది. అదే విధంగా ఫ్లోట్ లో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ని కూడా మనము అసైన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ డబుల్ వాల్యూని మనం ఫ్లోట్ కి అసైన్ చేయకూడదు. దానికి మనకి ఎక్స్ప్లిసిట్ గా కన్వర్ట్ చేయాలి. అది నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు ఇంట్ లో బైట్, షార్ట్ వాల్యూస్ ని కూడా మనం అసైన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అదే విధంగా క్యార్ వాల్యూని ఇంట్ కి అసైన్ చేయొచ్చు, క్యార్ వాల్యూని లాంగ్ కి అసైన్ చేయొచ్చు, క్యార్ వాల్యూని ఫ్లోట్ కి అసైన్ చేయొచ్చు, క్యార్ వాల్యూని డబుల్ కి అసైన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా వైడనింగ్ కన్వర్షన్ అంటే ఏంటో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ ఒక వాల్యూ 10 అనుకుందాం. ఓకేనా? ఇక్కడ మనము బైట్ వాల్యూని షార్ట్ కి అసైన్ చేయొచ్చు, ఇంట్ కి అసైన్ చేయొచ్చు, లాంగ్ కి, ఫ్లోట్ కి, డబుల్ కి కూడా అసైన్ చేయొచ్చు. ఎలాంటి డేటా లాస్ అనేది జరగదు. ఓకే, ఇప్పుడు షార్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని పెడుతున్నాం. అంటే షార్ట్ డేటా టైప్ కి బైట్ ఒక వాల్యూని నేను అసైన్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూడండి, 10 అనేది కరెక్ట్ గా ప్రింట్ అయ్యింది. అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, డేటా లాస్ అనేది కూడా ఏం జరగలేదు. దీన్ని మనం వైడనింగ్ కన్వర్షన్ అంటాము. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు నేను ఇంట్ ఇప్పుడు ఇంట్ కదా, ఇంట్ లో షార్ట్ వాల్యూ పెడతాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూడండి, కరెక్ట్ గా ప్రింట్ అయింది కదా. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు లాంగ్ లో ఇంట్ వాల్యూని పెడుతున్నాను నేను. నెక్స్ట్ లాంగ్ ని ప్రింట్ చేస్తాను. కరెక్ట్ గా ప్రింట్ అయింది కదా. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఫ్లోట్ లో లాంగ్ ని అసైన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా టైప్ కన్వర్షన్ జరిగింది కాబట్టి మనము నార్మల్ లాంగ్ అంటే హోల్ నంబర్ కదా, హోల్ నంబర్ డెసిమల్ గా కన్వర్ట్ అయ్యి ప్రింట్ అయ్యింది. ఇంకా ఆటోమేటిక్ గా అదే జరుగుతుంది కాబట్టి దీన్ని ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ కూడా అంటాము. నెక్స్ట్ ఏంటి, డబుల్ లో ఫ్లోట్ వాల్యూని అసైన్ చేస్తున్నా అండ్ దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ కూడా చూడండి, కరెక్ట్ గా ప్రింట్ అయింది కదా. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనుకుందాం. నెక్స్ట్ నేను ఇంటికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నా.
కానీ ఇక్కడ ఉంది కదా, ఇంటికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. చూడండి, దాని ఆస్కీ వాల్యూ అనేది కరెక్ట్ గా ప్రింట్ అయింది కదా, ఇంటికి డైరెక్ట్ గా కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు మనం బులియన్ చూసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ బులియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టా. ఓకే, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బిని అసైన్ చేసా అండ్ ఏని ప్రింట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ బూలియన్ అనేది టైప్ కన్వర్షన్ జరగదు, టైప్ కాస్టింగ్ కూడా జరగదు. ఇప్పుడు మనం టైప్ కన్వర్షన్ జరగలేదు కదా, అంటే బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే, అది ఇంటిగా కన్వర్ట్ అవ్వదు. ఇప్పుడు ఇంకొక అదే విధంగా ఇప్పుడు మనము టైప్ కాస్ట్ చేసి చూద్దాము ఎక్స్ప్లిసిట్ గా. ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, మళ్ళీ ఎర్రర్ వస్తుంది. కాబట్టి బూలియన్ అనేది టైప్ కాస్టింగ్ జరగదు, టైప్ కన్వర్షన్ జరగదు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మీరు అనుకోవచ్చు లాంగ్ కి 8 బైట్స్ ఉంటాయి కదా, ఫ్లోట్ కి 4 బైట్స్ ఉంటాయి కదా, కానీ లాంగ్ డేటా టైప్ ఒక వాల్యూని ఫ్లోట్ కి అసైన్ చేస్తే ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎలా అంటే వైడనింగ్ అనేది జావా కన్వర్షన్ రూల్స్ మీద బేస్ అయి ఉంటుంది, ఎన్ని నంబర్ ఆఫ్ బైట్స్ ఉన్నాయో దాని మీద బేస్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి నారోయింగ్ టైప్ కన్వర్షన్. ఇక్కడ ఒక లార్జ్ కప్ ఉంది, స్మాల్ కప్ ఉంది. లార్జ్ కప్ లో వాటర్ పోసి స్మాల్ కప్ లో ఫిల్ చేస్తావు, ఇప్పుడు ఏమవుతుంది, అది ప్లేస్ సరిపోక మొత్తం కింద పడిపోతుంది, అంటే డేటా లాస్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు డబుల్ వాల్యూ వచ్చేసి 10.5 అనుకో, నువ్వు ఇంటికి దాన్ని అసైన్ చేసావు అనుకో, నీకు 0.5 అనేది లాస్ అవుతుంది అనమాట. సో narrowing conversion is the process of assigning value of larger data type to a smaller data type by explicitly converting the value. అంటే లార్జర్ డేటా టైప్ ఒక వాల్యూని స్మాలర్ డేటా టైప్ వేరియబుల్ కి మనం అసైన్ చేస్తున్నాము, అది ఆటోమేటిక్ గా టైప్ కన్వర్షన్ అనేది జరగదు. ఇక్కడ ఎక్స్ప్లిసిట్ గా మనం కన్వర్ట్ చేస్తేనే కన్వర్ట్ అవుతుంది. ఎక్స్ప్లిసిట్ గా ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే టైప్ కాస్టింగ్ ని యూజ్ చేసుకొని. టైప్ కాస్టింగ్ అంటే ఒక ఎక్స్ప్లిసిట్ టెక్నిక్ అన్నమాట. వాల్యూని ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కి కన్వర్ట్ అవుతుంది బై యూజింగ్ క్యాస్ట్ ఆపరేటర్. క్యాస్ట్ ఆపరేటర్ అంటే బ్రాకెట్ లో డేటా టైప్ ని రాస్తాం మనము. ఇప్పుడు అంటే స్మాలర్ డేటా టైప్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు లార్జ్ డేటా టైప్ అండ్ బ్రాకెట్ లో స్మాలర్ డేటా టైప్ ని రాస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే డబుల్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10.5 అని చెప్పి ఉంది. ఇప్పుడు నేను ఇంటికి అసైన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు, డబుల్ అనేది లార్జ్ డేటా టైప్, ఇంట్ అనేది షార్ట్ డేటా టైప్, దానికి అంత కెపాసిటీ లేదు డబుల్ ని హోల్డ్ చేయడానికి. కాబట్టి మనం క్యాస్ట్ ఆపరేటర్ ని యూజ్ చేసుకొనేసి మనమే ఎక్స్ప్లిసిట్ గా కన్వర్ట్ చేస్తాము. ఇప్పుడు కరెక్ట్ గా ప్రింట్ అయింది కదా, కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 10.5 రాసాము, కానీ ఇంట్లో 10 మాత్రమే ప్రింట్ అయింది, అంటే 0.5 అనేది డేటా లాస్ జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. లాంగ్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ int value ఈజ్ ఈక్వల్స్ టు నంబర్. ఇక్కడ మనం టైప్ కాస్టింగ్ చేద్దాం. సో మనం ఎప్పుడైతే ప్రింట్ చేయడానికి ట్రై చేస్తామో ఇప్పుడు ఎర్రర్ వస్తుందా రాదా, చూడండి, నేను ఇచ్చిన వాల్యూని మారిపోయింది, ఇంటి రేంజ్ వేరు. అది ఇది లాంగ్ లో మనం అసైన్ చేసిన వాల్యూ వచ్చేసి ఇంటి రేంజ్ నే దాటిపోయింది. ఇప్పుడు మనము అంత రేంజ్ ఉన్న వాల్యూని తీసుకొని ఇంట్ డేటా టైప్ కి అసైన్ చేసినామంటే ఒరిజినల్ వాల్యూని మనకు రిజల్ట్ గా ఇవ్వదు, వాల్యూని వేరేగా ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము షార్ట్ క్యార్ గురించి డిస్కస్ చేసుకున్నాము. షార్ట్ కి క్యార్ కి సేమ్ ప్రయారిటీ, ఇది ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవ్వదు, అంటే వైడనింగ్ కన్వర్షన్ అనేది జరగదు. ఇప్పుడు షార్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 65 అనుకున్నాము, క్యార్ బి ఈజ్ ఈక్వల్స్ టు
ఏని అసైన్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఎర్రర్ వస్తుందా రాదో చూద్దాం. చూడండి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్‌ప్లిసిట్ గా కాస్ట్ ఆపరేటర్ వాడితే ప్రింట్ అయింది ఏ అనేసి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నువ్వు ఏదైతే అసైన్ చేస్తున్నావో వాల్యూ అంటే యూనికోడ్ రిలేటెడ్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా క్యార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ షార్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అసైన్ చేసి ఇప్పుడు బిని ప్రింట్ చేయడానికి ట్రై చేసినామంటే మరి ఎర్రర్ వస్తుంది. చూడండి ఇక్కడ కూడా మనం ఎక్స్ప్లిసిట్ గా టైప్ కాస్టింగ్ అనేది చేయాలి. సమ్మరీ చూద్దాము. వైడనింగ్ అంటే ఏంటి? నారోయింగ్ అంటే ఏంటి? వైడనింగ్ అంటే స్మాలర్ నుంచి లార్జ్ డేటా టైప్ కి కన్వర్ట్ చేయడం. నారోయింగ్ అంటే లార్జ్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్ కి కన్వర్ట్ చేయడం. ఇక్కడ సోర్స్ అనేది చిన్నగా ఉంటుంది, ఇక్కడ సోర్స్ అనేది పెద్దగా ఉంటుంది. డెస్టినేషన్ పెద్దది, డెస్టినేషన్ చిన్నది. ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇది ఎక్స్ప్లిసిట్ గా మనమే చేయాలి. ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్, ఇది ఎక్స్ప్లిసిట్ ఆర్ టైప్ కాస్టింగ్ అంటాము. దీనికి ఎలాంటి క్యాస్ట్ ఆపరేటర్ వాడాల్సిన అవసరం లేదు, దీనికి క్యాస్ట్ ఆపరేటర్ వాడాలి. ఇక్కడ డేటా అనేది లాస్ట్ అవ్వదు, ఇక్కడ డేటా అనేది లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి డబుల్ కన్వర్ట్ చేయడాన్ని వైడనింగ్ కన్వర్షన్ అంటాము, డబుల్ నుంచి ఇంటికి కన్వర్ట్ చేయడాన్ని నారోయింగ్ కన్వర్షన్ అంటాము. Yeah, that's all for today's class. Thank you for watching. If you found this video helpful, please like, share, and subscribe to Java Coding Academy. See you in the next class.